వాళ్ళు మిమ్మల్ని పరీక్షించడం కాదు, మీకు ఆయన మీద నమ్మకం ఎట్లొచ్చింది అంటున్నాను. ఒక వాస్తవానికి మేము రాకముందుకు వీళ్ళు కొన్ని వీడియోలు చేసింది. ఆహా, ఓకే. ఒక 2-3 వీడియోలు చేసింది మిగతా వాళ్ళతో కలిసి, స్వాగత్ మిగతా వాళ్ళు కలిసి చేసిండ్రు. అవి మేము చూసినాం, యూట్యూబ్ లో పెట్టినాం. యూట్యూబ్ లో పెట్టినప్పుడు చూసినాం. చూస్తే అంటే వాస్తవానికి కొంత సినిమా నాలెడ్జ్ కావచ్చు, మనం చూసినటువంటి ఇదివరకు సినిమా ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఒక యూట్యూబ్ లో వేరే షార్ట్ ఫిల్మ్స్ పెట్టినాయి కావచ్చు, మనోళ్ళే కావచ్చు, ఇవి చూస్తే పర్వాలేదు అనిపించింది. అదే అదే ఒక కెమెరా పెట్టడం కావచ్చు, అది షార్ట్ తీయడం కావచ్చు, డైలాగ్ డెలివరీ కావచ్చు, అక్కడ ఒక కంటెంట్, ఒక మెసేజ్ కావచ్చు, ఇవన్నీ వీళ్ళ 2-3 మేము చూసినాం. తీసిన రిలీజ్ చేసిన వీడియోలు చూసినప్పుడు వీళ్ళ మీ దగ్గర ఒక రకమైనటువంటి ఇది ఉందని నాకు అనిపించింది. ఒకసారి రజనీకి బతుకమ్మకు చీర తీసుకురావడానికి భర్త తీసుకురాకపోతే అది ఒక షూట్ మా ఇంటి ముందు వాళ్ళ ఇంటికాడ పెట్టిండ్రు. దాని ముందే ఈ వీడియోలు చూసినాం వాళ్ళవి. ఇక మా ఇంటి ముందు అక్కడ దాకా వచ్చింది. మర్విన్ మా ఇంటి ముందు ఇంటికి వచ్చింది. అప్పుడు సపోర్ట్ చేయాలి అంటే, విలేజ్ లో షూట్ అవుతుందంటే సపోర్ట్ చేయాలంటే మోరల్ కాన్సెప్ట్ మాకు, మా గ్రామస్తులకు అందరికి ఉన్నది. సో నేను కూడా సపోర్ట్ చేయాలని అక్కడ ఉన్నా. పోయి అక్కడ ఏమన్నా అవసరం పడితే ఇద్దాం మా వాళ్ళకు అనే ఉద్దేశంతో అక్కడ ఉన్నా. అన్న ఒక లింగి కావాలన్నా అన్నాడు. ఇంట్లోకి వెళ్ళి నాదే లింగి తీసుకుపోయి ఇచ్చిన. ఇక్కడ ఇల్లు వాడుకుంటామనంటే ఓకే వాడుకోండి. అక్కడ సీన్ అయితే షూట్ అయితే మొత్తం చూసిన, ఎట్లా చేస్తాను, ఈ విధంగా యాక్ట్ చేస్తాను చూసిన. చివరికి అన్న ఒక చిన్న ఒక పాత్ర చేయరాదన్న అన్నారు. ఏమో కొంచెం ఎట్లుంటది అంటే, ఏం కదన్నా నువ్వు చేసేదే లోకల్ గా, నువ్వు నడిపించేదే ఏం లేదు, చీర తెలియదని ఆమె లొల్లి పెడుతుంది బతుకమ్మకు, ఈయన తాగచ్చి కొడతాడు, నువ్వు కొంచెం వాదించాలి అంటే కంట్రోల్ చేయాలి, వాళ్ళిద్దరిని కంట్రోల్ చేయాలని చెప్పినప్పుడు పర్వాలేదు చేద్దాం, గదే పెద్ద సుధారం, అది మనకు వచ్చిందే కదా అని. అది దానికి ముందు అంటే నేను ఇంట్లోకి ఎంటర్ కావడం ముందు ఫస్ట్ ఒకటి అక్కడ చేసిన అది అంటే, వీళ్ళు చేస్తారనే నమ్మకం వీళ్ళ వీడియోల ద్వారా మేము చూడడం ద్వారా మాకు కలిగింది. అందులోకి మేము అడుగుపెట్టిన తర్వాత వీళ్ళు చెప్తాంటే వాళ్ళ ఆలోచన తీరు, వాళ్ళ విధానము, మాకు చెప్పే విధానం చూస్తుంటే వాళ్ళ మీద మాకు పూర్తి స్థాయి నమ్మకం కలిగింది. ఇంకొకటి, నేను సపోజ్ వేరే వాళ్ళ మా దాంట్లో ఒక సీన్ అయితే అంటే, నేను మామూలుగా నా మీద కెమెరా లేదు, వేరే వాళ్ళ మీద కెమెరా ఉంది, వాళ్ళకి సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మా డైరెక్టర్ గారు. నేను ఇప్పటి టాప్ సీక్రెట్ చెప్తాను, వాళ్ళు అక్కడ చేస్తా అంటే మా ప్రొడక్షన్ డైరెక్టర్ అరవింద్ కావచ్చు, మెయిన్ వీడియో ఇక స్వాగత్ కావచ్చు, వీళ్ళు ఇట్లా నిబరపై చూస్తా అంటారు. నేను వీళ్ళని గమనిస్తా అంట. అరే ఏంది మా స్వాగత్ అయితే ఆయన అలా ఆ పరధ్యానంలో ఉంటాడు. వాళ్ళు అక్కడ సీన్ చేస్తా అంటే దాంట్లో లీనమై ఉంటాడు. ఇక అప్పుడప్పుడు మా వాళ్ళకి అది చాలా జుడెట్లవుతాను, వాళ్ళ ఎట్లా గమనిస్తాను చూడు. టెన్షన్. మా అరవింద్ కూడా మంచి అవుట్పుట్ రావాలి, నా కాన్సెప్ట్ అవుట్ అవుతుందా, వీళ్ళ దగ్గర అవుట్ అయితే లేదా, నేను అనుకున్నటువంటిది వస్తుందా, మెసేజ్ వస్తలేదా అనే దాంట్లో వాళ్ళు అక్కడ సీన్ నడుస్తుంటే వాళ్ళు గమనించే తీరు. కొందరు సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి పక్క జరుగుతుంటారు, ఏమైంది వచ్చిందా అని డిఓపెన్ అడుగుతారు కావచ్చు, కానీ మా వాళ్ళు మాత్రం ఆ సీన్ నడుస్తుంటే ఖచ్చితంగా ప్రతి పాయింట్ గమనిస్తూనే ఉంటారు. రాకపోతే కట్ మళ్ళీసారి చెప్పన్నా, ఒక గిట్ల చెప్పన్నా. వాళ్ళు టెన్షన్ పడదంటేనే మేము చదువుకుంటాం మేడం. మనం మంచిగా చేయాలి, మన డైరెక్టర్ కు నచ్చలేదు మనం చేయాలి, అంతే చేయాలి, ఇట్లా అనుకుంటాం మేము అనుకుని కథ చేస్తాం. అప్పుడు ఎందుకంటే అప్పుడు పెద్ద పెద్ద సినిమాలు అయితే స్టోరీ చెప్పి స్టోరీ విన్నాక కథ గొప్పకుండు కదా, వాళ్ళ ముందు ఉంటాం కదా, రజనీ, స్వాగత్, ప్రశాంత్, మేము అంతా డిస్కస్ సూపర్ అండి, ఈ కష్టం ఏ తారీఖు ఎవరికి తెలియదు, సూపర్ సూపర్ అని చెప్పి వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయిపోతాం. వాళ్ళు చెప్పేటప్పుడు ఇన్వాల్వ్మెంట్ అయిపోతాం. మన పాత్ర ఇది కదా, దీన్ని ఇట్లా చేయాలి, అది దీన్ని అట్లా చేయాలి, ఇప్పుడు ఆయన నాది నాకు మన ఇట్లా వాళ్ళు ఎప్పుడు వాళ్ళు మోటివేట్ చేస్తా అంటే ఆ స్టోరీ మాకు నచ్చదు అన్నట్టు నాటకం. ఇప్పుడు మేము తీసే స్టోరీలు అయితే 2 రాష్ట్రాల ప్రజలకు ఏ విధంగా నచ్చుతాయో వాళ్ళు చెప్పినప్పుడు మాకు అంతకన్నా బాగా నచ్చేది. నిజంగా వాళ్ళు మమ్మల్ని ఆదరించి ఆశీర్వదిస్తానంటే వాళ్ళకు ఆదాయ వందం. మమ్మల్ని అంత మంచిగా చేయించిన వీళ్ళు, వాళ్ళు మమ్మల్ని అంత మంచిగా ఆదరిస్తారు. అంటే మన కథలో దమ్మున్నది, దమ్మున్న కథలే మరువిందిస్తాం. అదైతే మా వాళ్ళు నిరూపిస్తారు 100%. ప్రొడక్షన్ అయినా ఒక దమ్ ఉంటది, మెయిన్ వీడియోలో అయినా ఒక దమ్ ఉంటది. దీన్ని మేము మెయిన్ వీడియోస్ మెయిన్ వీడియో అంటాం. ప్రొడక్షన్ మెయిన్ వీడియో షూట్ మెయిన్ వీడియో అదంతా అలర్ట్ ఉంటాం. ప్రొడక్షన్ నవ్వుకుండా చురుకుండా చేసిన మా ఇద్దరు పెట్టుకున్నాం, 1 గంట కొడతాం, 1 నవ్వుతారు అయిపోతుంది.